వరంగల్కి రానున్న ఎయిర్పోర్ట్ కళ ఇప్పటికే నెరవేరుతామున్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడా వరంగల్కి ఏరోప్లేన్ వస్తాయి, ఎయిర్ బస్సులు వస్తాయి, మేము కూడా ఏరోప్లేన్లో తిరుగుతామంటూ కళ నిజంగా నెరవేరబోతుందని చెప్పాలి. నిన్న దాదాపు 200కు పైగా కోట్లను నిధులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం టైటిల్ క్లియర్గా ఉన్న వారి భూమికి వాళ్ళకి డబ్బులు ఇప్పటికే చెల్లించినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ కావచ్చు, కొండా సురేఖ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి ఇల్లు ఎవరైతే కోల్పోతారో ఆ యొక్క ఇల్లును కూల్చడానికి ఉన్నటువంటి సమయం, కట్టించడానికి ఎంత స్పష్టత రావాలి, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేట్గా ఇంకేమైనా ఇల్లులు కట్టిస్తారా అంటూ కూడా దాని మీద ఒక స్పష్టత అయితే రాలేదని చెప్పుకోవచ్చు. చూడొచ్చు, ఇల్లు కోల్పోతున్నటువంటి కుటుంబాలకు ఇచ్చే పరిహారంపై రాని స్పష్టత. టైటిల్ క్లియర్గా ఉన్న 15 మంది రైతులకు దాదాపు 13 కోట్లకు పైగా చెల్లింపులు ఇప్పటికే అయినాయి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుండి దాదాపు 2005 కోట్లను రూపాయలను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. నిన్న కొచ్చి తరహాలో మన వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్టు నిర్మించే ప్రయత్నం మాదంటూ కూడా మా యొక్క క్రెడిట్స్ మాకే అంటూ కూడా నిన్న కొండా సురేఖ మేడం అయితే చెప్పడం అయితే జరిగింది. చూడొచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి శుక్రవారం దాదాపు 2205 కోట్లను విడుదల చేసినటువంటి విమానాశ్రయానికి దాదాపు 949 ఎకరాలకు భూమికి సంబంధించినటువంటి అవసరం ఉన్నది. దాదాపు అక్కడ ఉన్నటువంటి కేవలం 600కు పైగా మాత్రమే భూమి ఏఐ సంస్థకు చెందినటువంటి ఉంది, కానీ ఎయిర్పోర్ట్ అథారిటీకి ఉంది. కాకపోతే ఇంకా అదనంగా ఎక్సెస్గా దాదాపు 253 ఎకరాలకు ఎక్సెస్ భూమి కావాల్సినందుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గుంటూరుపల్లి కావచ్చు, కాకతీయ నగర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఏరియాస్ అయితే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వ్యవసాయ భూమి నుంచి మొదలు పెడితే కూడా అప్రోడ్ లేఅవుట్ ఉన్నటువంటి కూడా ఏదైతే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో అక్కడ నుంచి అప్రూవ్డ్ అయినటువంటి లేఅవుట్లు కావచ్చు, ఓపెన్ ప్లాట్స్ అంతా కూడా తీసుకునే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో ఆ యొక్క భూసేకరణ తుది దశకు చేరడంతో పరిహారం చెల్లేందుకు నిధులు నిన్న విడుదల చేశారు. దాదాపు అక్కడ ఉన్నటువంటి 15 మంది రైతుల ఖాతాలో 13 కోట్లకు పైగా డబ్బులు అయితే నిన్న జమ చేశారంటూ కూడా చెప్పొచ్చు. అక్కడ నుండి గాడిపల్లి, నక్కలపల్లి, గుంటూరుపల్లి గ్రామాల్లో దాదాపు 240 ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవసాయ భూమి ఉంది. కాబట్టి దాదాపు 61,000 చదరపు గజాల వ్యవసాయేతర భూమి సేకరిస్తున్నారు. ఆ యొక్క వ్యవసాయ భూమికి సంబంధించినటువంటి బావులు కావచ్చు, బోర్లు కావచ్చు, ఇంకేమన్నా ఎక్సెస్ అమౌంట్ కూడా ప్రకటించడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ఎటువంటి భయో ఆందోళనకు చెందాల్సిన అవసరం లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వ్యవసాయేతర భూమి గజానికి దాదాపు 4,887 రూపాయల పరిహారంగా నిర్ణయించగా కాగా ఇల్లు కోల్పోతున్న వారికి ఇంకా పరిహారం ఇవ్వాలా లేదా అంటూ కూడా దాని మీద స్పష్టత రాలేదు. ఇక బాధితులైనటువంటి మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అంటే ఆ యొక్క గవర్నమెంట్ రేట్ ఒకటి ఉంటుంది, లేదంటే మార్కెట్ రేట్ మనకు తెలిసిందే. అక్కడ ఉండే జిఎస్టీ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి అక్కడ మార్కెట్ రేట్ అంతా కూడా పెరుగుతారు. కాకపోతే గవర్నమెంట్ రేట్ ప్రకారం మాత్రమే ఇదంతా సేల్ డీడ్ చేస్తుంటారు, మనకంతా తెలుసు. కానీ మార్కెట్ రేట్ ప్రకారంగా మాకు ఇవ్వాలంటూ కేవలం గవర్నమెంట్ రేట్ వెళ్తే మాకెంత నష్టం వస్తుందని కేవలం దాదాపు కొన్ని సంవత్సరాల తరబడి ఆ యొక్క భూమిని నమ్ముకున్నటువంటి మాకు ఈ యొక్క ఎయిర్పోర్ట్ వల్ల మేము నష్టపోతున్నాం, ఆ యొక్క జీవనాధారం కోల్పోతుంది. కేవలం చదువుకున్న వారు ఎవరైనా ఉంటే కేవలం ఒక జాబ్ కాకుండా ఇంకొక జాబ్ ఇచ్చే ప్రయత్నం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాలంటూ కూడా ఏఐ సంస్థకు చెందినటువంటి అధికారులకు వాళ్ళు చేయడం అయితే జరిగింది. ఈ వరంగల్ ఎయిర్పోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం ద్వారా మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కొండా సురేఖ ధన్యవాదాలు చెప్పారు. కేరళలోని కొచ్చి తరహా అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో మనకున్నటువంటి మామ్నూర్లో ఉన్నటువంటి వరంగల్ ఎయిర్పోర్ట్ కూడా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తాం. దానికి సంబంధించినటువంటి 3 ఏళ్లలో ఈ యొక్క భూ సేకరణ పూర్తయితే కేవలం 3 ఏళ్లలో కట్టి చూపిస్తాం, వరంగల్ యొక్క కళ నెరవేరుతుందంటూ కూడా చెప్తున్నాం అయితే జరిగింది. అక్కడ నుండి కలెక్టర్ సత్యశారద దేవి ఎవరైతే ఉన్నారో అప్పటికే తను సిసిఎల్లో పనిచేసింది. ఇప్పటికే అలర్ట్ అయినటువంటి కలెక్టర్ కూడా అక్కడ నుండి గ్రామ రైతులతో కావచ్చు, అక్కడ నుండి భూ ఎవరైతే లాస్ట్ అవుతున్నారో వాళ్ళంతా కూడా నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కావచ్చు, ఆర్డీఓ నుంచి మొదలు పెడితే ఎంఆర్ఓ వరకు కూడా కేవలం డెవలప్మెంట్ కోసం మాత్రమే మేము భూమిని సేకరిస్తున్నాం, మేము భూమిని తీసుకుంటున్నాం, మీరు దేనికి అధైర్య పడాల్సిన అవసరం లేదు, కేవలం చదువుకున్న వారు ఎవరైనా ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి, మేము జాబులు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం.
కేంద్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు, ఇక్కడ కేంద్ర మంత్రులు ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా కావచ్చు, దీని మీద అనేక ప్రచారాలు చేస్తున్నప్పటికీ కేవలం ఎవరైతే ఏవియేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, సివిల్ ఏవియేషన్ మినిస్టర్, మీరు ఎవరు కూడా దీని మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. కేంద్ర మంత్రులు ఉన్నటువంటి మేము ఏ యొక్క రాష్ట్రానికి ఎయిర్పోర్ట్ అవసరమైతే ఆ యొక్క ఎయిర్పోర్ట్ మేము ఇస్తాం. ఇది సీఎం రేవంత్ రెడ్డి చెప్తే రాలేదు, కేసీఆర్ చెప్తే రాలేదు, కేటీఆర్ చెప్తే రాలేదు, ఇంకెవరైనా ఏ పార్టీ నాయకులంతా కూడా చెప్తే రాలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ఒక ఎయిర్పోర్ట్, దాదాపు శంషాబాద్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తరహాలో దాదాపు ఏజీఐ కంపెనీకి సంబంధించినటువంటి ఏఐఐ సంబంధించినటువంటి సంస్థ దాదాపు 150 కిలోమీటర్ రేడియస్ లోపు ఏ ఒక్క ఏరోప్లేన్ కావచ్చు, ఏ ఒక్క ఎయిర్ బస్ కావచ్చు, ఏ ఒక్క ఎయిర్పోర్ట్ కూడా ఉండొద్దనే ఒక సంకల్పం, దృఢ సంకల్పం ఆ రోజు మీరు రాసినటువంటి లేఖలో ఆ యొక్క డాక్యుమెంట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఒక సంతకం పెట్టడం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ ఆగిపోయింది. అది కనుక జరిగితే ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్ ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, లేకపోతే ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం లాంటి అనేక ప్రాంతాల్లో కూడా అన్ని ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేసే శక్తి మాకుంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఏజీఐకి సంబంధించినటువంటి సంస్థకు చెందినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క డాక్యుమెంట్స్ వల్లనే ఈ యొక్క డెవలప్మెంట్ సాగిపోయాయంటూ కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ దీని మీద రాజకీయాలు చేయొద్దు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా భూసేకరణ చేసి ఆ యొక్క భూసేకరణకు సంబంధించిన డాక్యుమెంట్స్ మమ్మల్ని అప్పగిస్తారో, సివిల్ ఏవియేషన్ మినిస్టర్లు వచ్చి అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మినిస్టర్స్ అంతా వచ్చి దీన్ని పూర్తిగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ ప్రకారం మాత్రమే దీన్ని ఒక 2 టైర్ సిటీ హబ్గా చేయాల్సింది కార్యక్రమం చేపట్టుకున్నాం. ఈ యొక్క వరంగల్లో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ కేవలం ఒక ఎయిర్పోర్ట్ లేనందువల్ల ఇప్పటికీ రామప్పకు సంబంధించినటువంటి యునెస్కో గుర్తింపు కూడా లేట్ రావడం, దానికి సంబంధించినటువంటి ఒకసారి మిస్ అయిన తర్వాత కూడా మోడీ గారు కావచ్చు, అక్కడ ఉండే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరైతే లిఖితపూర్వకంగా రానున్న రోజుల్లో మేము అక్కడ ఏరోప్లేన్ నిర్మించబోతున్నాం, దానికి మీరు యునెస్కో గుర్తింపు ఇవ్వండి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రామప్ప సంబంధించినటువంటి గుడికి యునెస్కో గుర్తింపు కూడా రావడం అయితే జరిగింది. దీనికి అంతా కూడా కారణం అంతా కూడా క్రెడిట్ అంతా కూడా కేవలం మోడీ గారికి చెందుతుంది. దీని మీద రాజకీయాలు చేస్తే బాగోదు. మీరు ఒక ఏదైతే అవసరం ఉంటుందో కేంద్రానికి ఉన్నటువంటి మెట్రో రైల్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఆర్ఆర్ఆర్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ఏ తెలంగాణకి ఏది అవసరమైనప్పటికీ కూడా మేమంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు సక్రమంగా కట్టేటువంటి ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఆ కట్టే ప్రయత్నం చేయాలి. తెలంగాణ బాగోకు కోసం మాత్రమే పనిచేయాలి. దీనిలో ఎటువంటి రాజకీయంగా మీరు లబ్ధి పొందే అవకాశం మీకు కల్పించొద్దంటూ కూడా సివిల్ మినిస్టర్ ఏవియేషన్ మినిస్టర్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ని సేకరిస్తున్నారు. దానికి 2 రన్వేలు వేయవలసి ఉందిగా, కొంత ల్యాండ్ తక్కువగా ఉంది. ఆ 2 రన్వేలకు సంబంధించినటువంటి ల్యాండ్ అంతా కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో డెవలప్ చేసేటువంటి కార్యక్రమం అక్కడ ఉన్నటువంటి మడికొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, హన్మకొండ కావచ్చు, ములుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలంతా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే రాంపూర్ కావచ్చు, మడికొండలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీ కావచ్చు, అదే కాకతీయ టెక్స్టైల్ పార్క్ కూడా ఈ యొక్క ఏవియేషన్ మినిస్టర్ ద్వారా చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క ఇప్పుడు డెవలప్ చేద్దామనే ఒక పనిలో తను కంకణ బద్దులై పనిచేస్తున్నారు. అక్కడ ఉన్న కలెక్టర్లు కావచ్చు, అక్కడ ఉన్న ఎంపీలు కావచ్చు, అక్కడ స్థానికేతర ఉన్నటువంటి అధికారులంతా కూడా, స్థానికేతర ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా ఎయిర్పోర్ట్ కోసం కళలు నిజం ఎప్పుడు కాబోతుంటారు కూడా 1000 కళ్ళతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓరుగలు ప్రజలంతా కూడా వేచి చూడడం అయితే జరుగుతూ ఉన్నది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.